వెల్కమ్ టు 9 వైబ్స్. కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానానికి కాలం చెల్లిందని ప్రధాని నరేంద్ర మోడీ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ తన పనిని అవుట్ సోర్సింగ్ కు ఇచ్చిందన్నారు. ప్రతిపక్ష పార్టీ ఆ స్థాయికి దిగజారడం తమకు సంతోషం కానప్పటికీ సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు ప్రధాని చెప్పారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానమిచ్చిన క్రమంలో కాంగ్రెస్ పై మోడీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అధికార దాహంతో కాంగ్రెస్ ప్రభుత్వం రాత్రికి రాత్రే రాష్ట్రాల్లో ఎన్నికైన ప్రభుత్వాలను రద్దు చేసిందని మోడీ ఆరోపించారు. ప్రజాస్వామ్యం గొంతును నులిపేసిందన్నారు. ఇప్పుడు ఉత్తర దక్షిణ రాష్ట్రాల మధ్య విభజన తెచ్చేందుకు ప్రయత్నిస్తుందని మోడీ ధ్వజమెత్తారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యల గురించి కాంగ్రెస్ కు తెలుసని, వాటిని పరిష్కరించేందుకు ఏమీ చేయలేదని విమర్శించారు. బ్రిటిష్ వారి నుంచి కాంగ్రెస్ స్ఫూర్తి పొందిందని, దశాబ్దాలుగా బానిసత్వ చిహ్నాలు కొనసాగించిందని ప్రధాని మోడీ అన్నారు. దళితులు, గిరిజనులకు కాంగ్రెస్ ఎప్పుడూ వ్యతిరేకమని ఆరోపించారు. రిజర్వేషన్ల విషయంలోనూ ఆ పార్టీది ప్రతికూల వైఖరేనని విమర్శించారు. తమ యువరాజును స్టార్టప్ గా మార్చడానికి కాంగ్రెస్ ప్రయత్నించిందని, కానీ అతడు నాన్ స్టార్టర్ అని రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు మోడీ. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 వైబ్స్.